ఆహా! ఇంతటి ఆహ్లాదకరమైన ప్రదేశంలో జాకీర్ భాయ్ ఈ గుర్రపుడు ఎక్కింది జాకీర్ భాయ్. మొత్తం కంపు, దోమలు ఎవరు పట్టించుకునే నాదుడే లేదా? ఏం లేదు వెంకటిగో, హ్మ్. గతంలో అంటే మనకి మున్సిపల్ కార్పొరేషన్ ఉండే, ఇప్పుడేమో జిహెచ్ఎంసీలో కలిసిపోయారు కదా. హ్మ్. ఎవరు పట్టించుకుంటూ పోలేరు. హ్మ్. అధికారులు మాత్రం నాకేం సంబంధం లేదని వాళ్ళు కూర్చున్నారు. మాజీ మాజీ మేయర్ వెంకయ్య రెడ్డి ఆధ్వర్యంలో గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే అప్పుడు. అవును, హ్మ్. ఆ ప్రభుత్వంలో 13 కోట్లు పెట్టి ఈ మినీ ట్యాంక్ బండ్ దీన్ని బాగా డెవలప్మెంట్ చేశారు. హ్మ్. ఇట్లాంటి డెవలప్మెంట్ ఈ చుట్టుపక్కల ఎక్కడ కనబడదు. హ్మ్. అది ఎప్పుడైతే జిహెచ్ఎంసీ మర్జ్ చేసారో ఇది మొత్తం అధికారుల పాలన నడుస్తుంది. హ్మ్. అధికారులు పట్టించుకుంటూ పోలేరు. మొన్న వచ్చి కైట్ ఫెస్టివల్ చేసిపోయారు మరి నాయకులు. అరే నాయకులు. కైట్ ఫెస్టివల్ చెప్పాలంటే ఆ నాయకులు మొత్తం ఇన్నే వచ్చి కూర్చురు. మరి ఇక్కడ ఇది మాత్రం కనబడలేదా? ఇది మొత్తం గడ్డ అనుకుంటారు వాళ్ళు, అనుకుంటలేరు. ఇది మొత్తం గడ్డ అనుకుంటారు. మొత్తం గడ్డలో చూసిన అక్కడ గడ్డల మొత్తం పతంగులే ఉన్నాయి. ఈ గడ్డి ఇది యాక్చువల్లీ గడ్డి కాదు, మొత్తం గుర్రపు డెక్క విచ్చలవిడిగా విరిగిపోయింది. దీంతో పాటు దోమలు మాత్రం భయంకరంగా పెరిగినాయి. దోమలు అని చెప్పేసి అంటున్నావు, మరి ఇక్కడనే స్ప్రే చేస్తలేరు, గల్లీలో కూడా ఎవరు వస్తలేరు? గల్లీలో కాదు, ఇప్పుడు టైం అయితే మధ్యాహ్నం అవుతుంది. ఒక్కసారి పక్క పంట దోమలు పెట్టుకుండే చూడండి, చూడండి ఈ దోమలు చూసినావా? మనకు డెంగ్యూ గింగు రాగల చూసినావా? ఇది చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయి, వాళ్ళకు ఈ దోమల వల్ల మలేరియా, డెంగ్యూ ఇలాంటి సమస్య ఎవరు బాధ్యత దానికి? అయితే సేమ్ ఇలాంటి సమస్య గతంలో కూడా వచ్చింది. దానికోసం గతంలో ఉన్న మేయర్ ఏం చేసిందంటే డ్రోన్ తోని, అంటే ఏవైతే అగ్రికల్చర్ ల్యాండ్ మనం వాడతామో వాడతాం కదా, అలాంటి స్ప్రే ఇక్కడ తీసుకొచ్చి ఈ గుర్రపుడెక్క మొత్తం లేకుండా వేసి దాని తర్వాత దాంతో పాటు దోమలు లేకుండా పోయినాయి. అది ఎండిపోయిన తర్వాత ఎండిపోతుంది. క్రిమిసంహారక మందు వాడినప్పుడు మొత్తం ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత గుర్రపుడెక్క మొత్తం తీసేసాక ఇక్కడ దోమలకి నిల్వ ఉండే ఆస్కారం ఉండదు. అవును, కరెక్ట్. అంటే ఇలాంటి ఆలోచన ఎవరికి వస్తుంది? మంచి నాయకుడికి, మంచి లక్ష్యాలు అధికారులకి ఇలాంటి ఆలోచన రాదు. ఎందుకు వస్తుంది వాళ్ళకి? కేవలం పతంగులు ఎగిరేసిపోయారు మాత్రం, అంతే. పతంగులు ఎగిరేయాలి, పబ్లిసిటీ చేసుకోవాలి. వస్తున్న ఎన్నికలు దృష్టి పెట్టుకొని అయినా సరే మరి దీని మీద పట్టించుకునే నాదుడే లేడు. ఒక విషయం చెప్తున్నా ప్రజలారా, ఒకటి ఆలోచన చేయండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ రోజు ఇక్కడ ఈ గుర్రపు డెక్కను మొన్న పతంగులు వచ్చి ఎగిరేసిపోయారు, కానీ దీన్ని పట్టించుకునే నాదుడే లేడు. మళ్ళీ రేపు పొద్దున ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మాకు ఓటేయండి అని చెప్పేసి అంటారు. ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పేసి అంటున్నా. దయచేసి ఒకసారి ఏమంటున్నా అంటే జాకీర్ భాయ్, ఏ ప్రభుత్వాన్ని ఎంచుకుంటే ప్రజలు మంచిగా ఉంటారు, ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు అనేది ప్రజలు తేల్చుకోవాలని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అవును, మీరేమంటారు జాకీర్ భాయ్? అవునా కదా? ఖచ్చితంగా, నిజంగా. ఎందుకంటే రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాని తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్ కూడా ఉన్నాయి. పబ్లిక్ కోసం పనిచేసే నాయకుడు ఎన్నుకోండి. ఎందుకంటే షో కొట్టడం చాలా ఈజీ, పని చేయడం, పబ్లిక్ కోసం పని చేయడం వాళ్ళని ఎన్నుకొని వాళ్ళకి పట్టం కట్టండి.